పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేసులో నిందితుడు శ్రీనివాస్ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు తన తల్లి తమ్ముడు దయ్యాలని చెప్తున్నాడు. మనసులో ఏదనుకుంటే వారికి అది తెలిసిపోతుందని అంటున్నాడు. అందుకే ఇద్దరిని కూడా చంపేశారని చెప్తున్నాడు ఆ నిందితుడు. కత్తితో ఎంత పొడిచినా తెగటం లేదని, వాళ్ళందరి బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉందని నిందితుడు చెప్తున్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. కత్తితో కోసినా కూడా బాడీలు తెగకపోవడంతో తన చెయ్యి నొప్పి చేస్తుందని చెబుతూ ఉండటం ఒళ్ళు గగ్గురుపాటుకు గురి చేస్తోంది. అంతటితో ఆగని ఆ నిందితుడు శ్రీనివాస్ తల్లి తమ్ముడు బతుకుతారేమోనని చెప్పటం ఆందోళన కలిగిస్తోంది. తనకు తిండి పెట్టకుండా పిచ్చి పట్టిందంటూ 9 ఏళ్ల నుంచి పీక్కు తింటున్నారని అంటున్నారు. మనుషులు ఏం మాట్లాడుకున్న ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు, కడుపులో రాక ఉంది. ఎంత పొడిసే నాకు చేయలేకపోతుంది. ఆ నా కొడుకు ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా స్ట్రాంగ్ గా ఉంది. దెయ్యం సార్ పీక్కుతుంటుంది. ఆడు దెయ్యమే సార్, ఆడే కలి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా పీకు 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడినట్లా నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఒక పోస్ట్ మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గులుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గులుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేసి